సన్న బియ్యం పంపిణీ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ నేతలు కడుపు మంటతో మాట్లాడుతున్నారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఎవరో ఒకరు విమర్శలు చేసి దానికి శాంటిటీని దెబ్బతీయొద్దని కోరారు. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు సన్న బియ్యం ఎప్పుడైనా ఇచ్చారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. సరైన ధరతో ధాన్యం కొనుగోలు కోసం కమిటెడ్గా ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్. రేషన్ విషయంలో సరే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొంత కడుపు మంటనో లేదా కొంత జెలసీనో కొంత ఎన్వీనో కొంత ఏదో విధంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నాను. నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఇట్స్ ఎ ప్రోగ్రామ్ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఒక వెల్ఫేర్ స్టేట్ లో వాట్ గ్రేటర్ దాన్ 80 to 84% పాపులేషన్ కి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే ఇంకా గొప్ప కార్యక్రమం ఉంటుందా? ఈ కార్యక్రమంలో అదృష్టవశాత్తు నేను ఈ టైంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ నేను ఎంత ఇష్టపడే ప్రోగ్రామ్ అంటే లాంచ్ ప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారిని హుజూర్ నగర్ పిలిచి హుజూర్ నగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ నిమిషం నుంచి ఈ నిమిషం వరకు అద్భుతమైన స్పందన. బీజేపీ పరిపాలిత ఏ రాష్ట్రంలో అయినా 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఏనాడైనా 3 కోట్ల జనాభాకి 3 కోట్ల లబ్ధిదారులకి 3 కోట్ల మందికి 6 కిలోల మంచి క్వాలిటీ ఫైన్ రైస్ అనడం ఇచ్చిండ్రా? ఈరోజు వాళ్ళు మాట్లాడితే దాన్ని చెప్పండి, వాళ్ళు ఏదో మాట్లాడడం అనేది సరి అయింది కాదు. మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నా మా ప్రియతమ నాయకురాలు సోనియమ్మ గారి కల మేము నెరవేర్చినము. ఎట్లంటారా? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇన్ దిస్ కంట్రీ వాజ్ బ్రాట్ బై హర్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఏదో ఒకటి ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తుండే కానీ ఇంత సార్థకతోని ఇంత సంపూర్ణతతోని జనాభాలో ఇంత పర్సంటేజ్కి కడుపు నిండా అన్నం పెట్టే మరి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆహార భద్రత సంపూర్ణంగా నిర్వహించింది, బాధ్యత నిర్వహించింది. ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం మనందరం గర్వపడాలి. గత ప్రభుత్వంలో కానీ ఇప్పటివరకు జరుగుతున్న ప్రోగ్రాంలో 2.8 crores జనాభాకి 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చి 10,665 కోట్లు ఖర్చు పెట్టేది సంవత్సరానికి.